హాయ్ అండి. ఈరోజు మనం బ్యాక్ పార్ట్ మోడల్స్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఒక మోడల్ అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాము. క్యాన్వాస్ పేపర్ మీద ఏంటంటే 3 ఇంచెస్ వెడల్పు 10 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. 10 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. అటు అంటే 10 ఇంచెస్కి 1 ఇంచి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి రెండు వైపులో కూడా. 3 ఇంచెస్ అనేటప్పుడు 4 ఇంచెస్ అలా ఖర్చు కనేసి మనం 1 ఇంచి తీసుకుందాం. తీసుకునేటప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్ ఇప్పుడు మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఫుల్ కట్ వర్క్ కాదు, ఒక 3 కార్నర్స్ కట్ వర్క్ వచ్చేసి కిందన రౌండ్ షేప్లో చూపిస్తున్నాను. ఇది అనేది మీకు డ్రా చేసుకునేటప్పుడు చూడండి, క్యాన్వాస్ పేపర్ మీద మనం డీస్ ముక్కతోటి కొంచెం డార్క్గా కట్ చేసుకోవాలి. అది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకునేటప్పుడు చూడండి, ఒక 2-3 టైమ్స్ అయినా కూడా మనం కొంచెం డార్క్గా డ్రా చేసేలాగైతే మళ్ళీ బ్యాక్ వైపు కూడా క్యాన్వాస్ పేపరు రెండు వైపు కూడా మనం అత్తాలి కదా, డిజైన్ అనేది మీకు కనిపిస్తుంది. చూడండి, క్యాన్వాస్ పేపర్ మీద మనం కొంచెం డార్క్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకునేటప్పుడు చూసుకోండి, కార్నర్స్ అనేవి చూసుకొని మీరు డ్రా చేయండి. డ్రా చేసేటప్పుడు డీస్ ముక్కతో మీరు కొంచెం డార్క్గా డ్రా చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసాం కదా, డ్రా చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ విధంగా అయితే మనం డ్రా చేసాము, దాన్ని మనం కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసుకునేటప్పుడు మీరు చూడండి, క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసేటప్పుడు కటింగ్ కార్నర్స్ వచ్చాం కదా, కార్నర్స్ ప్రకారం మనం కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు చూడండి, కటింగ్స్ అన్నీ కూడా మనం కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి. కార్నర్స్ దగ్గర మనం కొంచెం కటింగ్ అనేది ఇచ్చామనుకోండి, ఇచ్చేటప్పుడు మనకి ఆ కటింగ్ బాగా కటింగ్ బాగా వస్తేనే మనకి స్టిచ్చింగ్ దగ్గర కూడా కార్నర్స్ బాగా తిరుగుతుంది. కట్స్ అనేది ఒక 3 కట్స్ అనేది ఇచ్చాను కదా. మీకు ఎటువంటి బ్యాక్ మోడల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. బ్యాక్ మోడల్స్ మీకు స్టిచ్ చేసి చూపిస్తాను, కటింగ్ చూపిస్తాను, స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది మనకు. ఈ బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు చూడండి, మనం డ్రా చేసాం కదా, డ్రా చేసిన పీస్ అనేది ఇలా కటింగ్ అయింది క్యాన్వాస్ పేపర్ మీద. ఇది మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను. ఈ బ్యాక్ పార్ట్ అనేది, ఈ బ్లౌజ్ అనేది బ్యాక్ ఉక్సులు బ్లౌజు. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి మనం క్యాన్వాస్ పేపర్ పెట్టేటప్పుడు దానికి క్యాన్వాస్ పేపర్కి అతకడానికి కూడా మనకి ముక్కలు అనేవి జాయిన్ చేసుకొని క్యాన్వాస్ పేపర్కి 1 ఇంచి ఒక 1/2 ఇంచి మనం ఎడ్జ్ ఉంచేలాగా ఎక్స్ట్రా ఉండేలాగా క్యాన్వాస్ పేపర్ మీద క్లాత్ మీద క్యాన్వాస్ పేపర్ పెట్టి మనం చుట్టూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాన్వాస్ పేపర్ పెట్టాం కదా, క్యాన్వాస్ పేపర్ పెట్టేటప్పుడు ఆ క్యాన్వాస్ పేపర్ మన నెక్ ఎంత అయితే ఉందో అంత పేపర్ మనం క్లాత్ అనేది తీసుకుంటాము. క్లాత్ తీసుకొని దానిపైన మనం చుట్టూ కూడా ఒక 1/2 ఇంచి ఖర్చు ఉంచుకొని మనం మడత పెట్టి స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది మనం కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదా, దాన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు పేపర్ ఉంది కదా, ఆ పేపర్ పైన మనం ఒక 1/2 ఇంచి క్లాత్ని మడత పెట్టి స్టిచ్ చేసుకుందాం. క్యాన్వాస్ పేపర్ మీద స్టిచ్ చేసుకున్నాం కదా, మనం 2 వైపులు, ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి 2 పార్టులు లెక్క వస్తుంది. 2 పార్టులు కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ క్యాన్వాస్ పేపర్కి 2 వైపులో కూడా మనం క్లాత్ని మడత పెట్టి స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు రెండో పార్ట్, ఇది పార్ట్ అయింది కదా. ఈ పార్ట్స్ పెట్టేటప్పుడు కూడా చూసుకోండి, క్యాన్వాస్ పేపర్ మీద క్లాత్ పెట్టి మనం కుట్టేసేటప్పుడు ముందుగానే చూసుకోండి. మళ్ళీ మనకి కొంచెం తిరగమరక అయినా కూడా మళ్ళీ మనకి ఇప్పుకోవడం అది ఇబ్బంది అవుతుంది. చూసుకొని క్యాన్వాస్ పేపర్ మీద నెక్ డిజైన్ చేసేటప్పుడు మనం క్లాత్ పెట్టేటప్పుడు చూసుకోండి. ఎడ్జెస్ అనేవి కట్ చేసేద్దాం. ఎడ్జెస్ అనేవి కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మనం సేమ్ ఫస్ట్ పార్ట్కి అయితే మనం ఎలాగా స్టిచ్ చేసుకున్నామో దీనికి కూడా అలాగే ఒక 1/2 ఇంచి క్లాత్ని మనం క్యాన్వాస్ పేపర్ మీద మడత పెట్టి స్టిచ్ చేసేసుకుందాం. స్టిచ్ చేసుకుంటే మీకు క్యాన్వాస్ పేపర్ పెట్టడం వల్ల నెక్ డిజైన్స్ అయితే నీట్గా నెక్ అనేది తిరుగుతుందండి. మనం ఏ నెక్స్ డ్రా చేసుకున్నా కూడా అదే నెక్ మనకి ఫ్రంట్ దిగుతుంది. అది చూడండి, ఇప్పుడు 2 కూడా మనకి పెట్టేసుకున్నాం కదా,
రెండు కూడా మనం తయారు చేసేసాము. 2 క్లాతులు పెట్టి తయారైపోయి క్యాన్వాస్ పేపర్ అయితే మనకి నెక్ డిజైన్ తయారు చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి 2 పార్ట్లు వస్తాయి. 2 పార్ట్లు వచ్చేటప్పుడు చూసుకొని ఒక పార్ట్ వచ్చేసరికి మనకి స్టిచ్ చేసుకుంటున్నాం కదా, స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ క్యాన్వాస్ పేపర్ మీద మనకి స్టిచ్చింగ్ అనేది మనం చేయాలి. చేసేటప్పుడు చూడండి కార్నర్స్ తిరిగేటప్పుడు మీకు గత వీడియోలో కూడా చెప్పాను, నీడిల్ అనేది కిందకి దిగి మనం బ్లౌజ్ అదే తిప్పేటప్పుడు కార్నర్స్ మనకి కరెక్ట్గా వస్తుంది. కటింగ్ అనేది బాగా వస్తుంది. అదేవిధంగా మనకి అదే కుట్టి స్టిచ్ చేసిన తర్వాత మనం ఒక్క పావు ఇంచి మనకి ఒక పాదం వరుస లెవెల్లో మన క్లాత్ ఉంచి కటింగ్ అనేది చేయాలి. కటింగ్ చేసేటప్పుడు కార్నర్స్ కూడా కొంచెం నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ అది అయింది. మనం క్లాత్ని తిరగేసిన తర్వాత క్లాత్ తిరిగేసిన తర్వాత ఇప్పుడు మనం దాని మీద క్లాత్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. క్లాత్ మీద స్టిచ్చింగ్ చేయాలి. క్యాన్వాస్ పేపర్కి లైనింగ్కి మనం అటాచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ పెట్టాం కదా, క్యాన్వాస్ పేపర్కి లైనింగ్కి అటాచ్ చేసుకుంటే మీకు ఇంకా దాని నుంచి ఇటు అటు జారడం ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఆపోజిట్ క్లాత్ స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు ఆపోజిట్గా పైన కూడా మనం సపోర్టివ్గా ఒక కుట్ట అనేది వేసేసుకుంటామండి. నెక్ అయితే చాలా నీట్గా వస్తుంది. క్యాన్వాస్ పేపర్ పెట్టి కట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి నెక్ చాలా నీట్గా నెక్స్ అనేవి తిరుగుతాయి. కట్ చేసేటప్పుడు మాత్రం మనం చూసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి 2 పార్ట్లు లెక్క మనం కట్ చేసుకోవాలి. బ్యాక్ మనం యథావిధిగా నార్మల్ బ్లౌజులు స్టిచ్ చేసుకున్నట్టే మనం చుట్టూ కూడా క్లాత్కి లైనింగ్ క్లాత్కి మనం అటాచ్ చేసేస్తాం. ఎడ్జులు ఉండేటప్పుడు ఎక్కడైనా ఎడ్జులు ఎక్స్ట్రా క్లాత్ ఉండేటప్పుడు వాటిని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ కూడా డాట్ అనేది వేసుకుందాం. డాట్ వేస్తాం కదా, ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇది కాజా ఫిల్ట్ అండి. ఈ బ్యాక్ ఓపెన్ ఒకవైపు కాజా, ఒకవైపు హుక్స్లో ఫిల్ట్లు వస్తాయి కదా. ఇప్పుడు కాజా ఫిల్ట్ అనేది మనం దీనికి స్టిచ్ చేసుకుందాం. కాజా ఫిల్ట్ స్టిచ్ చేస్తున్నాను చూడండి. కాజా ఫిల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కాజా ఫిల్ట్ అనేది మనం స్టిచ్ చేసుకుంటాం. స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక 2 కుట్లు వేస్తాము దానికి. ఉంది కదా బ్యాక్. ఇలాగే మనం రెండో పార్ట్ కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అటు ఇటు జరగకుండా పిన్నులు పెట్టుకుంటే లైనింగ్కి క్యాన్వాస్ పేపరు మెయిన్ క్లాత్కి పెట్టండి. పెట్టిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ పార్ట్ని అయితే మనం ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో దాన్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకుందాం. ఓకే, స్టిచ్ చేసుకున్నాం కదా. ఇక సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ పేపర్ ఎలా అదైతే ఆ పార్ట్ ఎలా అయితే మనం స్టిచ్ చేసుకొని కట్ చేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇది వీడియోలో ఎంత అయిపోతుందని నేను మీకు ఈ ఒక పార్ట్ చూపించాను. ఇది వచ్చేసరికి బటన్ ఇటువైపు వచ్చేసరికి కాజా ఫిల్ట్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనకి స్టిచ్చింగ్ అయింది కదండి. దీనికి థ్రెడ్స్ అలాగే రెండింటికి కూడా మనం డాట్స్ పెట్టుకున్నాం. బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఓకే, బ్యాక్ డాట్స్ పెట్టుకునేటప్పుడు 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. బ్యాక్ డాట్స్ అంతా. ఇప్పుడు బ్యాక్ నెక్ డిజైన్ నీట్గా వచ్చింది కదండి. దీనికి థ్రెడ్ పెట్టి హ్యాంగింగ్స్ అవి కూడా మీకు పెట్టాను. మీకు ఆ సారీ థ్రెడ్స్ అది ఇమేజ్ అనేది చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఇంకోండి నెక్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్